సహోదరులారా, ఒక ఊర్లో ఒక పెయింట్స్ కంపెనీ ఉంటది. ఆ పెయింట్స్ కంపెనీలో పెద్ద లాబొరేటరీ ఉంటుంది. కొత్త కొత్త రంగులు అవి కెమికల్ రియాక్షన్స్‌తో చేస్తూ ఉంటారు. ఒక క్రొత్తగా కెమికల్ ఇంజినీరింగ్ చేసిన లేదా ఆ యొక్క సబ్జెక్ట్స్ ఎక్కువగా చదివినటువంటి ఆ బాబు వెళ్లి దానికి ఇంటర్వ్యూకెళ్తాడు. అతను ఒక ప్రాక్టికల్ చేస్తే ఒక కొత్త రంగు ఆవిష్కరిస్తాడు. అప్పుడు ఆ ఎండీ గారు అతన్ని ఇంటర్వ్యూకి పిలిచి, "సరేనండి, మీకు ఏమేమి కెమికల్స్ కావాలో అయన్నీ నేను మీకు అరేంజ్ చేస్తాను. మా ల్యాబ్ అసిస్టెంట్స్ మీకిస్తారు. మీరు అది నేనొచ్చేటప్పటికి మీరు ఆ కలర్ నాకు చూయించాలి. నేనొస్తాను. నేనొచ్చే టైంకి మీరది సిద్ధపరిచి ఉంచాలి. నాకు ఆ కలర్ గాని కనిపిస్తే మీకు ఉద్యోగం ఇచ్చేస్తానని" చెప్తాడు. ఆ కుర్రోడు కూడా ఎంతో చక్కగా వెళ్ళి ఆ యొక్క టెస్ట్ ట్యూబ్స్ అన్నిటిని వరుసన ఇట్లా పెట్టుకొని పైనుంచి కొన్ని ఇట్లా అవసరమైనప్పుడు 2 చుక్కలు పడేటట్టు అట్లా పెట్టుకొని కలుపుతూ చేస్తూ ఒక ఒక దగ్గరికొచ్చేటప్పటికి ఇంకా అవి 2 కలిపి, ఈ 2 చుక్కలు కలిపి, ఈ కెమికల్స్ కలిపి అట్లా, అట్లా, అట్లా చేస్తూ ఉండగా కరెక్ట్ ఒక టైంకొచ్చేటప్పటికి అతనికి ఆ కలర్ వచ్చేస్తది. వెంటనే వాటిల్ని ఆపేసి చక్కగా తీసి దాన్ని మిక్స్ చేసి అట్లా రెడీగా పెట్టుకుంటాడు. అన్నీ బానే ఉంటాయి. సరే, ఇప్పుడు ఆయనొచ్చేటప్పటికి చూయించాలి గదా అని చెప్పి ఆ కలర్ దాన్ని అట్లే కదపకుండా అట్లా పెట్టి పైన కట్టుకున్న వాటన్నిటిని తీసేస్తుంటాడు. పైన కట్టుకున్నవి తీసేస్తుండగా గబాల్న చేయి జారి కింది 4 చుక్కలు మళ్ళీ దాంట్లో పడతాయి. వెంటనే కలర్ మారిపోద్ది. ఏం చేయాలో తెలీదు. ఎంత కలపాలో తెలీదు. ఈలోపు వాళ్ళొచ్చి చెప్తారు, "చైర్మన్ గారొస్తున్నారు" అని ల్యాబ్ వాళ్ళు చెప్తారు. నిలబడిపోతాడు. చైర్మన్ గారొచ్చి చూసి, "ఇదేంటయ్యా! ఈ కలర్ కాదు గదా నువ్వు చెప్పింది" అంటారు. "సార్, లాస్ట్‌లో కొంచెం ఇట్లాగా పడింది సార్ ఇట్లాగా. నేనొచ్చేటప్పటికి నాకు ఆ కలర్ చూపించను అన్నాను గదా" అంటాడతను. "అదే సార్, నేను ప్రయత్నించాను, నేను చేశాను" ఇట్లాగని చెప్పి. "సారీ సార్, ఆహ్, నేను తప్పు చేశాను. నాదే పొరపాటండి. ఇది చెయ్యి జారకుండా ఉంటే బానే ఉండేది. నేను పొరపాటు చేశాను కాబట్టి నాకు ఈ ఉద్యోగానికి నేను అర్హుడిని కాదు. నేను వెళ్ళిపోతానంటాడు. చైర్మన్ గారు అతన్ని "కొంచెం సేపు వెయిట్ చేయి" అని చెప్పి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన ఆయన ఒక గంటకి ఇతనికి మళ్ళీ కబురు పెట్టి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తాడు. అప్పుడు చైర్మన్ గారిని అడుగుతాడు, "సార్, ఎట్లా సార్ ఇలాగా? నేను సక్సెస్ అవ్వలేదు కదా!" అప్పుడు ఆయన చెప్తాడు, "నువ్వు చేసిందంతా కూడా అక్కడ సీసీ కెమెరాలో రికార్డ్ చేశాను. లాస్ట్‌లో నీ చేయి జారిపోవటం అయన్నీ చూశాను. నువ్వు కలిపిన ఆ బ్రైట్ కలర్‌ని కూడా మేము చూసాం. చాలా సంతోషం. ఒక్కొక్కసారి ఇట్లా తప్పులు జరుగుతుంటాయి. నో మ్యాటర్, యూ ఆర్ అపాయింటెడ్" అని చెప్తాడు. సహోదరులారా, మన జీవితంలో కూడా బాగా బ్రతకాలనుకుంటాం. అప్పుడప్పుడు కొన్ని ఇబ్బందులు, కొన్ని పొరపాట్లు అనుకోనో, అనుకోకుండా జరుగుతుంటాయి. అయినను దేవుడు మనకిస్తున్న ఆదరణ గొప్ప ఆదరణ. ఆయన మనల్ని తిరిగి మోవేయనట్లుగాను, తిరిగి చిగురించినట్లుగాను ఫలభరితంగా చేయగలడు. అట్టి స్థితికి తీసుకెళ్ళగలిగిన దేవాది దేవునికి మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘననామందు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఘనమైన నామాన్ని బట్టి భూమి మీద విస్తరిస్తున్న మీకు కూడా క్రీస్తు వారి పుణ్యనామంలో శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. సహోదరులారా, స్నేహితులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా? మరొక రోజు మీతో కలిసి దేవుని వాక్యం ధ్యానం చేయడానికి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి ప్రభువునందు ఆనందిస్తూ స్తుతిస్తూ నేటి వాక్య ధ్యానాన్ని కీర్తన గ్రంథము 94వ కీర్తన 18వ వాక్యం నుండి ధ్యానం చేస్తాం. కీర్తన గ్రంథము 94వ కీర్తన 18వ చరణం. "నా కాలు జారెను అని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది." మరొకసారి చదువుతానండి. "నా కాలు జారెనని నేననుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది." సహోదరులారా, ఈ విషయాల్లో చాలాసార్లు ప్రతి భక్తుడు ఎదుర్కొనేటటువంటి సమస్యే. ఎన్నోసార్లు మనము దేవుని కొరకు మంచిగా జీవించాలని తపన కలిగిన వారమై ఉంటాం. దేవుడంటే చాలా ఇష్టపడతాం. దేవుడిని ప్రేమిస్తుంటాం. దేవుడిని ప్రేమిస్తూనే అప్పుడప్పుడు ప్రక్కకు తప్పుకుంటాం. ఇది ఆయా సంభవం లేదా అట్లాంటివి ఎందుకు సంభవిస్తాయంటే దానికి అనేకమైన రీజన్స్ ఉంటాయి. అలా సంభవించడానికి మన బాడీ స్టేటస్ అయి ఉండొచ్చు, లేదా మన కళ్ళు అయి ఉండొచ్చు, నోరు అయి ఉండొచ్చు, చేతులు అయి ఉండొచ్చు. ఏదైనా ఒక అన్‌కంట్రోల్డ్ నీ జీవితంలో కనిపిస్తూ ఉండుండొచ్చు. దీన్ని బట్టి చాలాసార్లు మనం కృంగుతుంటాం. నేను కూడా కృంగిన స్థితి ఉంది. ఆ ప్రభువు సముఖంలో నిజమే చెప్తున్నాను, అబద్ధం ఆడట్లేదు. నేను కూడా అట్లా కృంగిన స్థితి, కాలు జారిన స్థితి చాలా సార్లు ఉంటా ఉంటాయి. అయితే మనల్ని మనం కట్టుకోవటానికి దేవుడు ఎప్పుడు కృప చూపిస్తాడు. కృప అనే దాని యొక్క అర్థాల్లో కృప అనేటటువంటి ఆ పదం యొక్క
బహుళ అర్థాల్లో ఒక అర్థం, ప్రభు సహాయం చేయటంలో ఎప్పుడు వెనుకాడడు. ప్రభువు సహాయం చేయకూడని స్థితిలో కూడా సహాయం చేస్తుంటాడు. నా మాట మీకు అర్థమైందా? వాస్తవంగా మనుషులైతే వీడికి సహాయం చేయకూడదు, వీడికి ఇలా జరగాల్సిందే అనుకునే సమయంలో వీడు సహాయానికి అనర్హుడు అన్న స్థితిలో కూడా ప్రభు తన హస్తాన్ని చాపి చేసే సహాయం నిజంగా కృపే. దట్స్ కాల్డ్ గ్రేస్. సహోదరులారా, మన రేసులో లేదా క్రీస్తుతో కలిసి మనం పరిగెత్తుతున్న ఈ పరుగు పందెంలో, ఈ రేసులో గ్రేస్ చాలా చాలా పనిచేస్తుంటుంది మనకి. కాబట్టి మన భక్తుల జీవితాన్ని మనం గమనించినట్లయితే చాలాసార్లు ప్రతి భక్తుడు ఒక 2-3 క్యారెక్టర్స్ తప్పించి బైబిల్లో అందరి జీవితాల్లో కూడా మనం ఎక్కడో చోట ఏదో పొరపాటును చూస్తూనే ఉంటాం. ఇతను నాకు ఇష్టుడు, నేను కోరుకున్నవాడు అని పేరు పొందినవాడు కూడా సహోదరులారా, రాజుగా దేవుడు చేసిన పిమ్మట మంచిగా రాజరకం పరిపాలన చేస్తూ చుట్టుపక్కల అన్ని దిశలా మరి నెమ్మది పొందిన తర్వాత అతను కూడా వ్యభిచారం అనే దానిలో పడినట్లుగా మనం గ్రంథంలో గమనిస్తుంటాం. అటు పిమ్మట అతని కుమారుడు కూడా మనం గమనించినట్లయితే అతన్ని కోరుకొని మందిరం కట్టించడానికి దేవుడు కోరుకుంటే ఆ రాజు కూడా, సొలొమోన్ గారు కూడాను లాస్ట్ స్టేజ్కి వచ్చేటప్పటికి యెరూషలేము కొండలకు ఎదురుగుండా ఉన్న వాటి మీద వేరే దేవతలకి బలిపీఠాలు అయి కట్టినట్లుగా మనం చూస్తుంటాం, మ్రొక్కినట్లుగా మనం చూస్తుంటాం. సహోదరులారా, వీళ్ళు ఏమవుతారు? చాలామందికి ఉండే ప్రశ్న ఏంటంటే, వీళ్ళు పరలోకానికి వెళ్తారా? వీళ్ళని దేవుడు క్షమిస్తాడా? 51వ కీర్తన మనము చదివేంలే, కానీ దేవుడు క్షమిస్తాడా అని అడుగుతూ ఉంటారు. సహోదరులారా, తప్పనిసరిగా ఈ ఈ యొక్క ప్రశ్న ప్రతి వారికి వస్తుంది. కారణం ఏంటంటే, వాళ్ళు ఆ విషయాల్లో పడిపోతే మనం వేరే విషయాల్లో కాలు జారుతాం. దయచేసి వినండి, కాలు జారెను అనే మాటకి తెలుగులో ఉన్న అర్థం కొంచెం చాలా విపరీత అర్థం అవుతుంది. దాని గురించి నేను మాట్లాడలేదు. జస్ట్ మనం స్లిప్ అవుతున్నాము, లేదా నడవలసిన దారిలో నుంచి పక్కకి వెళుతున్నాము, మన యొక్క మార్గాన్ని కొద్దిగా పక్క తప్పుతున్నాము. ఈ విషయాన్ని బట్టి ప్రతి వారు కూడాను ఏదో ఒక సమయంలో, మీతో చిన్న మాట చెప్తాను సహోదరులారా, ఒక పరుగు పందెం లేదా ఒక కార్ రేస్ జరుగుతుంది అనుకుందాం. కార్స్ అన్నీ వెళుతున్నాయి రేస్లో. వెళుతుండగా మధ్య మధ్యలో వీటికి కొన్ని రెస్ట్ పాయింట్స్ ఉంటాయి. అక్కడ దిగి అక్కడ ఆగి ఆ రెస్ట్ పాయింట్లో ఇంత టైం తీసుకోవచ్చు అని ఉంటుంది. అట్లా ప్రతి వాళ్ళు ఆగుతుంటారు. వాళ్ళకి కావాల్సిన కాఫీని కానీ, డ్రింక్స్ కానీ, ఫుడ్ కానీ ఇవన్నీ తీసుకొని వెళుతుంటారు. సహోదరులారా, ఒక్కొక్క చోట ఒక కారు ఆ యొక్క పెద్ద 2-3 రోజుల రేసులో ఒకే ఒక కంపెనీ ఉన్న రెస్టారెంట్స్ దగ్గర, లేదా ఒకే ఒక వాళ్ళు నడిపించే రెస్టారెంట్స్ దగ్గర ఎక్కువసేపు ఆగిపోతూ ఉండేదంట. కారణం ఏంటి అంటే, ఆ రెస్టారెంట్లోనే అతనికి కావాల్సినవి దొరికేయేమో, లేదా అక్కడ ఎక్కువసేపు ఆగిపోయేవాడు. మిగిలిన ఎక్కడ ఆగేవాడు కాదు. మిగిలిన చోట స్పీడ్కి వెళ్తుండేవాళ్ళు. మిగిలిన వాళ్ళు అక్కడ ఆగేవాళ్ళు, ఇక్కడ ఆగేవాళ్ళు. ఇతను మాత్రం రోజుకి ఒకేసారి ఒకే చోట ఎక్కువసేపు ఆగిపోయేవాడంట. దీనివల్ల అతను వెనకబడ్డాడు, వీళ్ళు ముందుకెళ్ళారు. కొంచెం సేపు ఆక్కుంటూ వెళ్ళిన వాళ్ళు చాలా చోట్ల ఆగారు. ఇతను ఒకసారి ఆగుతున్నాడు, కానీ వెనకబడ్డాడు. సహోదరులారా, దీని తాత్పర్యం మీకు అర్థమయ్యే ఉంటుంది. చాలాసార్లు మనకు నచ్చిన దగ్గర ఆగిపోతుంటాం, మనకు నచ్చిన దగ్గర పక్కదారి పడుతుంటాం, మనకు నచ్చిన దగ్గర పరుగు పందాన్ని మర్చిపోతూ ఉంటాం. మనం ఆశించిన దాని దగ్గర దేవునితో కలిసి నడుస్తున్నాం అన్న స్పృహను కోల్పోతుంటాం. ఆత్మదేవుడు మనల్ని హెచ్చరిస్తుంటాడు. ఆత్మదేవుడు మృదువుగా మనల్ని పట్టుకుంటాడు. ఒకవేళ ఆత్మదేవుడికి కన్నా గిచ్చే అనుభవం, గిల్లే అనుభవం, తొడపాసం పెట్టే అనుభవం కానీ ఆత్మదేవుడికి ఉండుంటే మనం ఇలా పనులు చేసేవాళ్ళం కాదేమో. ఆయన అట్లా చేయుడు. తొడపాసం పెట్టి, చెవి మేలి పెట్టి, ముట్టికాయలు వేయటం అప్పుడు దాకా పరిశుద్ధాత్మ దేవుడికి తెలియదు. మృదువుగా మాట్లాడటం, నువ్వు ఇష్టపడితే సర్వసత్యంలో నడిపించటం తప్ప వేరే నిన్నేమి చేయడు. నీ చిత్తానికి నువ్వు వెళ్ళిపోతుంటే దేవుని చిత్తానికి పూర్తి వ్యతిరేకంగా వెళుతున్నా పక్కన నిలబడి చేతులు కట్టుకొని ఏడుస్తాడే తప్ప నిన్నేం చేయడు. కానీ నీవు కానీ ఆయన వైపు తిరిగినట్లయితే అత్యంత కృప క్రీస్తు దగ్గర నుంచి పొందుకునేటట్లుగా నిన్ను నడిపిస్తుంటాడు. సహోదరుడా, సహోదరి, మీరు ఎట్లున్నారు? మీ యొక్క జీవితాల్లో, మీ ఆత్మీయ జీవితాల్లో మీ ఆత్మీయ నడక ఎట్లుంది? పర్వాలేదు, ప్రభు వైపు చూద్దాం. నిన్న కూడా నేను మీతో అదే చెప్పాను కదా, ఈ దేవుణ్ణి వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పాను. సహోదరులారా, ప్రభు యొక్క కృప మనల్ని ఎప్పుడు ఆదరిస్తుంటుంది. ఇదిగో నేను మీతో చెప్పిన 94వ కీర్తన 18వ వాక్యం తర్వాత వాక్యం 19వ వాక్యం,
చాలా బాగుంటుంది. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగజేస్తున్నది. విచారాలు హెచ్చినప్పుడు నీ గొప్ప ఆదరణ నా ప్రాణానికి నెమ్మదిని తీసుకొచ్చింది అంటున్నాడు. కనుక ప్రభునందు ప్రియమైన వారులారా, ఎందుకు విచారాలు హెచ్చినాయి అంటే కాలు జారే పరిస్థితి వచ్చింది. ఏంటి నేను ఇట్లా అనుకుంటున్నాను అన్నాడు. రెండో రోజు ప్రార్థన చేసుకుంటే ప్రార్థన సాగదు. అపవాది నిందించేవాడు, మన మీద నింద మోపువాడు మన పక్కకి వచ్చి కూర్చొని ఎట్లా ప్రార్థన చేస్తావు అంటుంటాడు. అయ్యయ్యో ప్రభువా అని ప్రభు వైపు చూపినప్పుడు ఆ యొక్క కృప వెంబడి కృప, విస్తారమైన కృపా కటాక్షములు కనికరములు కలిగిన దేవుని యొక్క సన్నిధి తిరిగి మనం పొందుకునేటట్లు ఆయన తన రక్తంతో పవిత్రపరుస్తూ ఉంటాడు. అయితే వీటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు ధన్యుడు. ఒప్పుకొని విడిచిపెట్టాలి. సహోదరులారా, విడవకుండా ఉంటున్నావా? విడవటానికి అసలు ప్రయత్నిస్తున్నావా? క్షమించేళ్లే, కృప చూపించేళ్లే అనే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఇంకా ముందుకెళ్ళటానికి ఇష్టపడుతున్నావా? డోంట్ బి లైక్ దట్. అట్లా మనం ఉండకూడదు. ఎట్లా నేనేమందును కృప విస్తరించినని పాపంలో నిలిచిందుమా అట్లా రాదు. అలా అనొద్దు, దయచేసి అట్లా అనొద్దని పౌలు బతిమాలుతున్నాడు సంఘాన్ని. కృప విస్తరించిందని పాపంలో నిలిచి ఉంటారా? లేదు, బయటికి రావాలి. బయటకు వస్తున్నా కూడా ఆ రొచ్చులో నుంచి, ఆ జారులో నుంచి, ఆ యొక్క ఊబిలో నుంచి, జిగటలో నుంచి మనం బయటకు వస్తున్నప్పుడు కూడా జారుద్ది. మళ్ళీ పడటానికి, మళ్ళీ జారటానికి అవకాశాలు ఉన్న స్థితిగతుల్లో దేవుడు మనతో చెప్తున్న మాట, ప్రయత్నించు, నీకు సహాయం చేయవాడు ఆయనే. నీకు సహాయము చేయువాడు, సదాదుకొనువాడు ఆయనే. ఆధారము ఆదరణ ఆయనలో. దేవుడు చాపే చెయ్యి, సహాయకరమైన చెయ్యి, అది మనల్ని పదవి పట్టుకుంది. రా, పైకి రా, దేవునితో పరిగెత్తడానికి మరలా ఆ ఊబి నుంచి బయటికి రా. లేదండి నేను వస్తున్నాను కానీ కాళ్ళు జారుతున్నాయండి. లేదు కడుగుతాడు ప్రభు. ఏ మచ్చ మడత డాగు కళంకము అపవిత్రమైంది ఏమీ లేకుండా హిస్సోపుతో కడుగుతాడు. హేమము వలె తెల్లగా మార్చబడతావు. రా, ప్రభు చేతిలో చేయివై, ఇంకెన్నడూ జారకుండా నిన్ను హత్తుకుంటాడు, కౌగిలించుకుంటాడు. రెక్కల మీద ఎత్తుకొని ఆయన పక్షిరాజు వలె మనల్ని తీసుకుని వెళ్తాడు. సహోదరులారా, మన భూమి మీద ఉన్న వాటన్నిటికంటే కూడా శ్రేష్ఠం ఆయనే సెలవిచ్చాడు. భూమి మీద ఉన్న వాటన్నిటికంటే శ్రేష్టమైన వాడు మనుష్యుడే. అత్యధికంగా విచారపడేవాడు కూడా మనుష్యుడే. దేవుని దృష్టిలో శ్రేష్టంగా ఉన్నది విచారపడొచ్చా? దేవుని దృష్టిలో శ్రేష్టంగా ఉన్నది కాలు జారిపడొచ్చా? దయచేసి దీన్ని మనం గమనించి ముందుకు వెళదాం. దేవుడు ఆదరించే దేవుడు, దేవుడు కృప చూపించే దేవుడు. కృప ఆదరణ మన జీవితాలకి సమృద్ధిగా దయచేయబడాలని ప్రార్థన చేసుకుందాం. నేను చెప్పిన ఆ కుర్రాడు ఆ కెమికల్ ఫ్యాక్టరీలో లేదా ఆ యొక్క ల్యాబొరేటరీలో చివరిలో తప్పు జరిగింది, పశ్చాత్తాపడ్డాడు. దాన్ని మళ్ళీ ఏదో విధంగా మేకప్ చేయడానికి ఇష్టపడలా. సార్ ఇట్లా తప్పు జరిగిందండి అన్నాడు. ఆయన కోపం వచ్చి, నేను వచ్చేటప్పుడు ఉండవలసిన రంగు లేదేంటి అన్నా. సరే వెనక్కి వెళ్ళాడు. ఇతను తెలియకుండా అక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయి. ఆ కెమెరాలు ఇతను లోపలికి వెళ్ళిన దగ్గర నుంచి చేయి జారిన దాని వరకు తర్వాత వరకు చూసి చాలా సంతోషపడ్డాడు ఆయన. లేదు, ఇతను ఇంటెన్షనల్గా చేరలా, ఇదేదో అలా జరిగిపోయింది అని చెప్పి ఆయన మరలా అతన్ని తీసుకుంటానికి ఇష్టపడ్డాడు. సహోదరులారా, ప్రభునందల ప్రేమతో నేను మీతో చెప్పేది ఏంటంటే, మనం తప్పనిసరిగా దేవుని యందు నిరీక్షణ గలవారుగా ఉండాలి. దేవుడు మనల్ని లేవనెత్తుతాడు. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకములు గలవాడ, నీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. నీ కృపను బట్టి మా జీవితాల్లో నేటి వరకు నువ్వు ఇచ్చిన నెమ్మదిని బట్టి, క్షేమస్థితిని బట్టి నీకు స్తోత్రం. బలమైన దేవుడా, బలమైనటువంటి కార్యాలు చేయి. నీ నా మహిమార్థే జీవించడానికి కృప చూపించు. క్షేమదాత, నీ క్షేమాన్ని మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. ప్రభు, మా జీవితాల్లో నువ్వే గొప్ప దేవుడివి. నీ కటాక్షం మా మీద ఉంచు. చాలాసార్లు బలహీనపడ్డాం, చాలాసార్లు వైదొలిగాం, లెక్కలేని మార్లు పడిపోయాం. దయతో నీ కృపతో మమ్మల్ని ఆవరించి నిలబెట్టు. నీ సంకల్పంలోనికి, నీ చిత్తంలోనికి మేము ప్రవేశించడానికి కృప చూపించే దేవుడని నమ్మి నిన్ను స్తుతిస్తూ, ఘనతా మహిమ ప్రభావాలు యుగయుగములు మీకు ఆరోపిస్తూ,
మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామం కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడి బ్రతిమాలు కొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.